హాయ్ నమస్తే అండి అందరికీ. ఈరోజు స్పెషల్ వంట ఏమిటి అంటే బొంబాయి డుక్కులతో కోడిగుడ్డు వేసి ఈగురు పెట్టానండి. వీటిని కుక్క సావడలని కూడా అంటారు. ఇవి అయితే చాలా బాగుంటాయి వండుకొని తినడానికి. అలాగే పప్పుచారు పక్కన వేయించుకొని తింటే కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ఎండి చేపలండి ఇవి చూడటానికి ఈ విధంగా ఉంటాయి. మార్కెట్స్లో మనకి దొరుకుతాయి. అయితే ఇవి చాలా ఉప్పుగా ఉంటాయి. ఉప్పు చేపలు. దీనికి ఉల్లిపాయలు, టమాటా, బాగా శుభ్రంగా కడిగినటువంటి ఎండి చేప ముక్కలండి. వీటిని చక్కగా కడుక్కున్నాక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత చేప ముక్కల్ని ఈ విధంగా పొడి పొడిగా అంటే కొంచెం దూరంగా వేసి వేగనివ్వాలి. ఇలా వేగినప్పుడు ఒక పక్కన ఎర్రగా అయిన తర్వాతే రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇవి ఉడకబెట్టినటువంటి కోడిగుడ్లండి. కోడిగుడ్లు ఉడికిపోయిన తర్వాత వీటిని వేడి నోట్ల నుండి తీసి చల్లనీటిలోకి వేసుకోవాలి. ఇవి చూసారా, ఇవి ఒక పక్కన వేగుతూ ఉన్నాయి. ఒకవేళ ఇవి ఎర్రగా వేగకుండా కానీ మనం తిప్పడానికి ప్రయత్నం చేస్తే చేపలు ఇవి ఇరిగిపోతాయండి. ఈ చేప చాలా ప్రత్యేకం. ఇది మెత్తగా ఉంటుందన్నమాట, జెల్లీ ఫిష్. దీన్ని మనం ఏమాత్రం తొందరపడి తిప్పినా పొడి కింద అయిపోతుంది. కానీ ఈ విధంగా రెండు వైపులా ఎర్రగా వచ్చిన తర్వాత ఈ విధంగా వేయించుకొని పక్కకు లాగేసి ఉల్లిపాయలని వేసేసుకుంటే సరిపోతుంది. ఇవి ఉప్పు చేపలండి. ఈ చేపల్లో ఉప్పు ఎక్కువ శాతం ఉంటుంది. అందుకని మనం వండడానికి ఒక అరగంట ముందే వీటిని గోరువెచ్చని నీటిలో నానబెట్టుకుంటే ఆ వాటర్లోనికి ఉప్పు అంతా దిగిపోతుంది. మనకి వండుకునే సమయానికి మరి ఈ యొక్క చేప ముక్కలు మనకి నార్మల్గా అవుతాయి అన్నమాట అండి. ఏదేమైనా ఇవి ఉప్పు చేపలు వండుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. కూరలో లాస్ట్ వరకు కూడా ఉప్పు వేయకూడదు. లాస్ట్లో ఉప్పు చూసుకొని అప్పుడు ఉప్పు వేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా నేను ఎండు చేపల్ని పక్కకు తీసేసానండి. తీసేసి ఉల్లిపాయల్ని మీడియం మంటలో పెట్టి కొంచెం సేపు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని చక్కగా వేయించాను. కోడిగుడ్లు పైన ఉన్నటువంటి ఆ షెల్ కూడా తీసేసానండి. తీసేసి కోడిగుడ్డు చుట్టూ ఘాట్లు పెట్టాను. చాలా సందర్భాల్లో కోడిగుడ్లు వేయించుకొని కూరలో వేసుకుంటే చాలా బాగుంటాయి. కానీ ఈరోజు నేను కోడిగుడ్లు డైరెక్ట్గా వేసి వండుతున్నానండి. మరి ఉల్లిపాయలు ఇక్కడ మగ్గిపోయినాయి. వెంటనే నేను ఈ టమాటా ముక్కల్ని ఈ ఎండుచేప ముక్కల్ని కూడా కలుపుకొని వేసేసాను. ఎందుకంటే ఈ ఎండుచేప ముక్కలు అనేటటువంటివి మన కూరలో కాసేపు మగ్గినప్పుడు ఈ కూర యొక్క రుచిని అవి అట్రాక్ట్ చేస్తాయి, పీల్చుకుంటాయి. అలాగే మరి ఈ ఉప్పు చేపల్లో ఉన్నటువంటి ఉప్పు కూడా చాలా వరకు కూరలోనికి వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం ఉప్పు వేసానండి. కొంచెం పసుపు కూడా వేసి మరి ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా గరిటెతో తిప్పి కొంచెం సేపు ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిస్తూ చూస్తూ ఉండాలి. అలా 2-3 సార్లు చూసేటప్పటికి ఈ టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుంటే టమాటా ముక్కలు బాగా ఉడికిపోయినాయా లేదా అనేది కూడా మనకి తెలుస్తుంది. అలా టమాటా ముక్కలు ఉడికే వరకు 2-3 సార్లు మనం మూత తీసి చూస్తూ ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు ఉడికిపోయినాయండి. ఇలా ఉడికిపోయిన తర్వాత దీనిలోనికి మనం కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని కొంచెం వాటర్ కూడా ఒకసారి తిప్పాలండి. కారం వేసిన తర్వాత ఒక్కసారి తిప్పి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసిన తర్వాత ఈ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు కూడా వేసి మూత పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికినప్పుడు ఎండు చేపల్లో ఉన్నటువంటి ఉప్పు అంతా కూరలోనికి వచ్చేస్తుంది. అలాగే మన కోడిగుడ్లు కూడా ఈ కూర యొక్క రసాన్ని బాగా పీల్చుకొని చాలా టేస్టీగా తయారవుతాయి. అప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా
థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ నాకు ఎంతో హెల్ప్ అవుతుందండి, మర్చిపోకండి. మరి కోడిగుడ్లని ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికేటప్పటికి ఈ విధంగా మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఉప్పు చెక్ చేసుకున్నాక ఉప్పు వేసుకుంటున్నానండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఉప్పు వేసుకున్నాక ఒక్కసారి సింపుల్గా మనం ఈ కూరని ఉప్పు అంతా కలిసేదాకా కలుపుకుంటే సరిపోతుంది. మరి కొత్తిమీర లాస్ట్ టైం మనం తినపడానికి 1 మినిట్ బిఫోర్ కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన జల్లుకొని మూత పెట్టుకుంటే సరిపోతుందండి. కూర బాగా ఎగిరితే బాగుంటుందండి. పులుసులాగా ఉంటే కూర బాగోదు. అందుకని ఈ ఉల్లిపాయలు టమాటా ఎగురులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనము కూరని ఉడికించాల్సి ఉంటుంది. కూర వండుకునేటప్పుడు మనం ఆల్రెడీ ఉల్లిపాయలను బాగా మగ్గబెట్టాం, టమాటాలు కూడా బాగా మగ్గబెట్టాం కాబట్టి ఎక్కువ వాటర్ వేయొద్దు. తగుమాస్తరు వాటర్ వేసి కూరని మీడియం మంటలో పెట్టి వండుకుంటే సరిపోతుంది. చక్కగా వేడి వేడి అన్నంలోనికి మరి ఈ కోడిగుడ్డు 2 ఎండుచేప ముక్కలు వేసుకొని తింటే ఆ యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తింటున్నప్పుడు ఆ ఫీల్ కూడా అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఎండు చేపలు తినేటటువంటి నాన్ వెజిటేరియన్ లవర్స్ అందరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మరి.